పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. త్రికాల జపం. ఏది వారి సమస్యలు మరియు గుణముల వంతు చెప్పాను. ఆయన మా పవిత్రాత్మ వలన గర్భం ధరించను. దేవవారి ప్రసాదం చేత నేను మరియు మా ఉదరం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పటిలో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసురాలను ఈ మాట చెప్పున నా తగులు కాక. దేవవారి ప్రసాదం చేత నిన్న మరియు మా ఉదరం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పటిలో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్రులైన సర్వేశ్వరుడు మనుషుతారు మరియు మనతో కూడా వాసమై ఉండెను. దేవవారి ప్రసాదం చేత నిన్న మరియు మా ఉదరం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పటిలో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నామమున దివ్యవాదములకు మేము పాత్రమగినట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదాము. సర్వేశ్వర స్వామి సన్మానం చెప్పడం వలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుషుల తెలుసుకుంటుని అతని పాట వలన స్లేవ వలన ఉత్తమ యొక్క మహిమను పొందినట్లుగా మాకు మీ వారి ప్రసాదం దయచేయడం పొందేవారిని వేడుకుంటున్నాము. యేసుక్రీస్తు నామమున జీవమును మాకు దయచేయండి. ఆమేన్. ప్రాతకాల జపము. స్వయంభూ అనాద్య శ్రేణి మితిలను సకల మేళ స్వరూపి జ్ఞానము బలిమి కారణము చేత సర్వవ్యాపి సర్వలకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మ నేతృత్వ సర్వేశ్వర మేము ఆరాధించున్నాము. మితిలే స్వతంత్రకు కోరికలకు మహిమ తగిన వారు మీరే. సదాకాలము మీ తిరునామము స్తుతింపబడిన కాక. దయా సముద్రంలో సర్వేశ్వరుడు మనకు దయచేసిన కలిసి మెరుగు స్తోత్రం చేయడం కాక. సర్వేశ్వర తమను ఆత్మ శరీరంలో సృష్టించి నేను ప్రతిభకు లెక్కలేని ఉపకారం చేసి తిరిగి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా ఈ రాత్రి ఎంతో ఒక అపాయమైన కలగకుండా నన్ను కాపాడి తిరిగి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా జ్ఞాన స్నానం ద్వారా శుభ్ర చేర్చి మీ బిడ్డగా చేసుకుని యేసు పవిత్ర మరణం చేతుల పెంచిన నిత్య ప్రముఖులను భాగస్వంగా చేయడానికి తిరిగి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా నా పాప కార్యములకు నన్ను అర్పణతో స్వేక పాప సంకీర్తన ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదం జీవోత్రం ప్రసాదింపనాదరించి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా నేను ఎన్నో ద్రోహములను చేసినాను. తల్లిదండ్రుల వల్ల నన్ను కాపాడి తిరిగి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర మీ ఏక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలను అనుభవించి సెలవు మీద కఠినమైన మరణం పొందతమ చిత్తగించి తిరిగి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర మీరు అనుమతించిన ఆజ్ఞల ప్రకారం యోగినిగా ప్రవర్తించదనని దృఢ ప్రతిజ్ఞ చేయించున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకుంటూ మీకు వశపరచుచున్నాను. నేను చేసే శక్తులన్నింటినీ యేసునాథుని పుణ్యపంతో దేవార్చేయకునండి. వాని వల్ల వచ్చే జ్ఞానం పొంది నా పాపల కొరకు ఉత్తరింప మనసుగానున్నాను. ఈ దినమణికి ఎలాంటి కీడులను సర్వీస్ వేడుకొందుము. సకల కీడుల నుండి సకల పాపముల నుండి మీ కోపాగ్ని నుండి ఆకస్మికమైన ఆయుధములైన మరణము నుండి పిశాచీ తంత్రముల నుండి కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మోహాగ్ని నుండి పిడుగులు పరగాలి మున్నగు వాని నుండి భూకంపము నుండి రోగము కరువు యుద్ధము మొదలైన వారి నుండి నిత్య మరణము నుండి వారి మనుషుల కల్పన రహస్యము చూచి వారి ఆగమనము చూచి వారి జన్మమును చూచి వారి తపోస్నానము ఉపవాసమును చూచి వారి సేవను పాటలను చూచి వారి మనమును భూస్థాపనను చూచి వారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి వారి మహత్తాపన మోక్షరోహణను చూచి పవిత్రాత్మిక రాకడను చూచి నిర్ణయం దేవుడి దినములలో దేవమాత శరణ గురించి మీకే నెరవేరు తల్లి మీ శరణ గురి పరిగెత్త వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారులను ఒక్కరైనను మీ వల్ల చేయబడబడినట్లు ఎన్నడూ లోకంలో విన్నది లేదని తలంచండి.
కన్యకల రాజ్ని దారసుకులను తల్లి ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదం సమీపించి వచ్చుతున్నాను. నిద్దురుకు విడిచి ప్రలాపించే పాపనని నేను మీ ధ్యానంలో కాచుకొని మీ సముఖం నడుచుతున్నాను. మనుషుల సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపనం తదింపక ఆదాయపరణించండి. పితైన సర్వేశ్వరునికి ప్రేమల కుమార్తె కన్య మరియమ్మ, పుత్రుడైన సర్వేశ్వరుని పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, పవిత్రాత్మ సర్వేశ్వరుని మిగిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, పాపులకు ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా ఇదిగో ప్రగతి వచ్చి మీ శరణం చొచ్చుతుంది. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినం నేను అనేక సత్యాలను చేయనట్లు నా ఎదుగుల కర్మలను అంచినట్లు వేగత్వంలో విరుద్ధమైన పాపను కట్టుకొనుకున్నట్టు మిమ్మల్ని చేయించున్నాను. పరిశుద్ధ జోజప్ప, మీరు బాల యేసును అనేక శరీరాపద నుండి కాపాడినట్లు నన్ను ఆత్మ శరీర నుండి కాపాడగలని మనం చేయించున్నాను. నాకు కావాలని సంతోషుడు దయ ప్రపంచం మీకు ఉపయోగపడిన నన్ను ఈ దిన పడని ఒక కాపాడి పుణ్య మార్గం నడుపుకోవాలని చేయించున్నాను. నా పాలన ప్రీతులారా మీ వల్ల నేను ఈ గోళంలో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించడం మిమ్మల్ని చేయించున్నాను. సకల ప్రీతులారా మీతో సర్వేశ్వరుని పలువురు దర్శించి స్తుతింప దైవకృపణార్థులను మిమ్మల్ని చేయించున్నాను. సర్వశక్తిని దేవపరుడైన పితా పుత్ర పవిత్రాత్మని కృత సర్వేశ్వరుడు మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతుంది. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి పరలోకానికి గొప్ప రాజు అన్నటువంటి సత్యాన్ని మనమందరం కూడా తెలియపరచాలి. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అన్నటువంటిది కాదు. అంటే అధికారపూర్వకంగా మరి సైన్యముతో వెళ్ళేటువంటి రాజ్యం కాదు. ఆయన యొక్క రాజ్యము ప్రేమతోనూ కృపతోనూ కరుణతోనూ నింపబడింది. కాబట్టి ఆయనే ఈ విశ్వానికి రాజు, గొప్ప రాజు, రాజులకు రారాజు అన్నటువంటి సత్యాన్ని ఈ లోకానికి తెలియపరుచుటే మనందరి బాధ్యత. కాబట్టి గట్టిగా మన యొక్క విశ్వాసాన్ని తెలియపరుస్తూ సాక్ష్యముతో ఆ ప్రభు యొక్క రాజ్యాన్ని ప్రకటించుతాం. నుండి పార్ట్ నెంబర్ 217. జై జై సురాజా, జై జై రాజా శ్రీ రాజా నీకే జై జై రాజా శ్రీ రాజా నీకే జై 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 సురాజా చిన్నగా రాజా శ్రీ రాజా నీకే జై జై రాజా శ్రీ రాజా నీకే జై జై. పాప కోపములో పడయోనా, పాప కోపములో పడయోనా, నన్ను చూచి చేయి చాచి, నన్ను చూచి చేయి చాచి, చక్కగా తరికి చేర్చితివి, చక్కగా తరికి చేర్చితివి. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా. ఎంచిన పావనుడగు నా ప్రభు యేసు, పావనుడగు నా ప్రభు యేసు. జై జై యేసు రాజా, జై జై రాజా మంటి పురుగోనైనా నన్ను, మంటి పురుగోనైనా నన్ను, మంటి నుండి మింట చేర్చిన, మంటి నుండి మింట చేర్చిన మహాప్రభుండా నీకే జై జై, మహాప్రభుండా నీకే జై జై. జై జై యేసు రాజా, జై జై రాజా తే రాజా నీకే జై జై.
జరిగినటువంటి దీవుల పూజలో ప్రత్యేక విధంగా ఈ విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. వేరుపోగు నిర్మల ఆమె డిఎస్కు పేరవుతున్నటువంటి సందర్భంగా దేవాది దేవుడు ఆ బిడ్డకు మంచి జ్ఞానమును మంచి సహనాన్ని దయచేసి సిద్ధపడుతున్నటువంటి సమయంలో ఆత్మచేత నింపబడి మరి ఆ పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించే భాగ్యాన్ని దేవుడు అందించాలని ప్రత్యేక విధంగా ఇది పూజలో ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి గురుకులేటి మరియు ఆత్మకు దేవుడి విశ్రాంతి దయచేయమని ప్రత్యేక విధంగా ఇది పూజలో ప్రార్థన చేద్దాం. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. యేసు క్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మరణాదుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలపు ఆఖరి ఆదివారం రోజు ఉన్నది. అదేవిధంగా విశ్వవిభుడైన క్రీస్తు రాజు మహోత్సవానికి నడుతుంది. క్రీస్తే పరలోకానికి భూలోకానికి రాజు. ఆయన పరిపాలన క్రింద ఉన్నటువంటి వారు శాంతియుతంగా సమాధానంతో నిత్యం జీవించడానికి అవకాశం ఉన్నది అన్నటువంటి సత్యాన్ని తల్లి శ్రీ సభ మనకు తెలియపరుస్తూ ఉంది. కావున క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ పండుగ సందర్భంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిలో మనం ఏకులుగా పాల్గొనటకు ముందుగా మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణలు కోరుకున్నాం. 33 నోలు నోలు నీవే నోలు నోలు నీవే దొంతరాత్మ నీవే అనంత ప్రేమ నీవే దొంతరాత్మ నీవే సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివ్యో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. Sakala
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింపచేతగించి మానవ జాతి అంతయు పాపదాశము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడై నీ సేవకు అంకితమవునట్లును నిత్యము నీ స్థుతి గానము చేయుచున్నట్లును కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పెద్దలు దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించింది. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. అంతటా ఇశ్రాయేలీయుల తెగలన్నీయు హెబ్రోనులో దావీదు కడకు వచ్చి, మేమందరము నీకు అయిన వారము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడును ఇశ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడు వారివే అని నిన్ను గురించి సెలవించును అని అనిరి. పెద్దలందరూ హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించిరి. ఇది ఏలిన వారి వాక్కు. యుగ యుగాలలో రాజువు నీవే, తరతరాలలో రాజువు నీవే. యుగ యుగాలలో రాజువు నీవే, తరతరాలలో రాజువు నీవే. నీవే రేఖా దేవుడవయా, నీవే రేఖా దేవుడవయా. నీ పాలన వెంటే మేముంటామయ్యా, మమ్ము పరిపాలించే రాజువు నీవయ్యా. నీ పాలన వెంటే మేముంటామయ్యా, మమ్ము పరిపాలించే రాజువు నీవయ్యా. క్రీస్తు రాజనీకే స్తోత్రము, క్రీస్తు రాజనీకే వందనం, క్రీస్తు రాజనీకే స్తోత్రము, క్రీస్తు రాజనీకే వందనం. యుగ యుగాలలో రాజువు నీవే, తరతరాలలో రాజువు నీవే. నీవే దేవా దేవుడవయా, నీవే దేవా దేవుడవయా. వదనామకారములు మేము చెక్కి ఉండగా, ప్రేమతో కరుణతో కాపాడిన మరణాంధకారములు మేము చెక్కి ఉండగా, ప్రేమతో కరుణతో కాపాడిన. నీ ప్రాణమును భావించి, నీ రక్తము ధారపోసి, నీ ప్రాణమును భావించి, నీ రక్తము ధారపోసి, రక్షణను భావించి మహారాజువైతివే. రక్షణను తెచ్చి భావించి మహారాజువైతివే. యేసు రాజనీకే స్తోత్రము, క్రీస్తు రాజనీకే వందనం, యేసు రాజనీకే స్తోత్రము,
క్రీస్తు రాజునికి వందనం. యుగ యుగాలలో రాజువు నీవే, తరతరాలలో రాజువు నీవే. నీవే లేక మేము లేమయా, నీవే లేక మేము లేమయా. ఆయన మనలను తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోకి తోడుకొని వచ్చాను. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొలెస్ట్రాల్ కాచిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. పునీత చిన్నప్ప గారు కొలెస్ట్రాల్ కాచిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. దేవుడు తన ప్రజల కొరకు వెలుగు సామ్రాజ్యంలో ప్రత్యేకించిన దానిలో మీరు భాగస్థులుగా మిమ్మల్ని యోగస్తులుగా చేసిన తండ్రికి మీరు సంతోషపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నవాడు. ఆయన మనల్ని అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుల సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తోడుకొని వచ్చాము. ఆ కుమారుని మూలంగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపంలో క్షమించబడినవి. క్రీస్తు అదృష్టుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఆయన సమస్తము సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏదైనా దేవుడు ఆయన ద్వారా పరలోకము భూలోకమందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభులను, పాలకులను, అధికారులను కూడా సృష్టించను. దేవుడు సమస్త విశ్వాసము ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన త్రిశకు శిరస్సు సమస్తములకు ఆయనే ప్రభువుల గురించి ఆయనదే ఆది నుండి మృతుల నుండి లేవబడిన వారిలో జ్యేష్ఠ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయము అనుసరించి ఈ కుమారులోని దేవుని సంపూర్ణ స్వభావము మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచంలో తిరిగి తనతో సమాధానపరచుటకు దేవుడు నిర్ణయించాడు. పరలోక భూలోకమైనది సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకున్నాడు. ఇది ఏదో వారి వాక్కు. యేసునికి వందనం. హల్లెలూయా 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 ప్రభునితో ఉందురుగాక. నీత దుఃఖగాను రాసిన క్రీస్తు సువిశేషములోని ఈ భాగము ప్రభువా నీ కృప
లూకా గారు రాసిన శుభవార్త 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుండి 43 వరకు. లూకా సువార్త 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుండి 43 వరకు. ప్రజలు అతడు నిలుచుండి ఇదంతయు చూస్తుండిరి. ఇతడు ఇతరులను రక్షించనే కానీ ఇతడు దేవుడు ఎన్నుకున్న క్రీస్తు అయినచో తను తాను రక్షించుకొనిమ్ము అని అధికారులు ఆయన హేళన చేశారు. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసమును ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను రక్షించుకొనుము అని పరిహాసించింది. ఇతడు యూదుల రాజు అని ఫలకమును రాసి శిలువపై భాగంలో ఉంచింది. శిలువ వేయబడిన నేరస్తుల న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకును అని విన్నవించాను. యేసు వారితో, నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉండువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఇది క్రీస్తు సువిశేషము. Hallelujah. 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 క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవులారా, ప్రారంభంలో చెప్పిన విధంగా ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు రాసు మహోత్సవాన్ని కొట్లాడుతుంది. క్రీస్తే ఈ లోకానికి ఆదియు అంతము అన్నటువంటి క్రీస్తు ప్రభు ఒక చరిత్రకారుడుగా నిలిచిపోయాడు. నిలిచిపోయి ఉన్నాడు. మనము మన చదువులలో కూడా వింటూ ఉంటాం, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. సో ఆ విధంగా చరిత్రనే తిరగరాసినటువంటి వ్యక్తి మన లోకరక్షకుడు. అంతేకాదు క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మనందరి యొక్క హృదయాలకు రాజు. ఎప్పుడు ఆయన మనందరికీ హృదయాలకు రాజు అవుతాడంటే మనము విశ్వాసంతో ఆయనను అంగీకరించినప్పుడు. అందుకనే కొంతమంది మనము హౌస్ వెళ్ళినట్లయితే కదా డోర్ పైన కొన్ని వాక్యాలు పెట్టుకొని ఉంటారు. ఏమని పెడతారు? ప్రభువే ఈ ఇంటికి యజమానుడు అని. ప్రభువే ఈ ఇంటికి యజమానుడు అని. సో ఆ విధంగా క్రైస్తవత్వములో జ్ఞానస్నానం స్వీకరించి ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్నటువంటి వారి జీవితాలలో, హృదయాలలో క్రీస్తు ప్రభు మాత్రమే రాజు. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వపాలకుడు. ఈ విశ్వానంతటికీ కూడా ఆయనే రాజు అన్నటువంటి సత్యాన్ని తెలియపరిచి సాక్ష్యం ఇచ్చగలిగే బాధ్యత మీకు నాకు. అందుకనే సామాన్య కాలపు ఆఖరి ఆదివారం రోజున ఈ యొక్క పండుగను మనం కొనియాడడానికి తల్లి శ్రీ సభ ఆహ్వానం పలుకుతుంది. మొట్టమొదటిగా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ లోకానికి సంబంధించినటువంటి రాజు కాదు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి, ఈ లోక రాజ్యానికి సంబంధించినటువంటి రాజు కాదు. మరి ఎటువంటి రాజు ఆయన ఎటువంటి రాజు అని మనందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు. చదవండి యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేది వారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానం ఇచ్చాను. ఈ సంభాషణ పిలాతు క్రీస్తు ప్రభువుని నువ్వు రాజువా అని అడిగినప్పుడు ఆయన తెలియపరుస్తున్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు.
ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటిది అయినట్లయితే నాకు కూడా అనుచరులు ఉంటాడు మీకున్నట్టుగా. మనం చూస్తూ ఉన్నాం రాజుల యొక్క పరిపాలన మనకు తెలుసు. రాజుల యొక్క పరిపాలన ఎలా ఉంటుందంటే ఆయన ఒక రాజ సింహాసనం పైన ఉంటాడు. ఆయనను రక్షించడం కోసమై చాలా మంది సైనికులు ఉంటారు. కాబట్టి ఆ రాజ్యాన్ని ఎవరైనా కానీ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ సైనికులంతా కూడా డిఫెండ్ చేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు. ఈ సైనికులు వారి యొక్క జీవితాన్ని, ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తారు. ఎవరి కోసం? రాజు కోసము, రాజ రక్షణ కోసం. కానీ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం అటువంటిది కాదు. అందుకే నాది ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు. ఒకవేళ నాది ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అయినట్లయితే నాకు అనుచరులు ఉంటారు. నన్ను ఈ యూదులకు పట్టించడానికి అవకాశం లేదు, ఎందుకంటే వారు నా కోసం పోరాడుతారు అంటున్నారు. దాని తర్వాత ఒక పదం ఉంటుంది, మళ్ళీ చాలా మంచిగా ఉంటుంది, చదవాలి. నెక్స్ట్ 37వ వచనం. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాడు. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. చూడండి ఎంత తిరకాసు జవాబు ఆ క్రీస్తు ప్రభు ఇస్తూ ఉంటాడు. ఒకసారి చెప్పాడు, నేను ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు. అయినా కానీ మరలా ప్రశ్న వినప్పుడు నువ్వే చెబుతున్నావు అంటే రాజు అని నువ్వే అంగీకరిస్తున్నావు కదా. ఈ లోకానికి మరి ఈ లోక ప్రజలకు రాజు అని నువ్వే అంగీకరిస్తున్నావు, అందుకే నువ్వు చెప్పినట్లే అని క్రీస్తు ప్రభు మరొకసారి తెలియపరుస్తున్నాడు. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ఆయన రాజుగా ఉన్నా కానీ ఆయన యొక్క రాజ్యం ఎలా ఉంటుందంటే ఈ లోక సంబంధమైన రాజుగా కాదు. అది ఎట్లా అంటే మనం చూస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఒక సైన్యం అనేది ఉంటుంది, ఒక శక్తితో ఉంటుంది, ఒక ఘనముతో కూడినటువంటి రాజ్యం. ఒక రాజ్యాన్ని ఒక ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే మనకి ఎన్ని కావాలి? ఇప్పుడు మన దేశం మనం కాపాడుకోవడానికి ఎవరున్నారు? మనకు ఎవరున్నారు? ఈ దేశాన్ని మరి రాష్ట్రాలను అభివృద్ధి పరచడానికి ఏం కావాలి? మనకు డబ్బు కావాలి. సో ఆ విధంగా క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము అలాంటి చెందినటువంటిది కాదు, అలాంటి పరిపాలన కాదు దేవుడు మనకి ఇచ్చేది. ఆ ప్రభు ఇచ్చేది ఇలాంటి పరిపాలన కాదు. క్రీస్తు ప్రభు యొక్క రాజ్య నిర్మాణం ఎలా ఉంటుందంటే క్రీస్తు రాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఆయన యొక్క రాజ్యము సత్యముతోను, ప్రేమతోను, కరుణతోను, శాంతితోను, త్యాగముతోను, క్షమముతో నిండి ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము సత్యముతోను, ప్రేమతోను, కరుణతోను, క్షమాగుణముతోను, త్యాగముతో కూడినటువంటి రాజ్యం అయినటువంటిది. ఆయన కోసం మనం పోరాడి మనం ప్రాణత్యాగం చేయడం కాదు, మనందరి యొక్క రక్షణ కోసం, మనందరి కాపాడు కోసము ఆయనే ఒక సైనికుడిగా ఈ లోకంలో పోరాడి ఆయన యొక్క జీవితాన్ని మనందరి కోసము త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే క్రీస్తు ప్రభు యొక్క సింహాసనం ఏంటిది? క్రీస్తు ప్రభు సింహాసనం ఏంటి? రాజు చూస్తాం సింహాసనం పైన మంచి పెద్ద చైర్ నిర్మించుకుంటారు, మంచి దుస్తులు ధరిస్తారు, ఒక హుందాగా కూర్చొని ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క సింహాసనం ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క సింహాసనం ఎక్కడైనా కూర్చొని ఉంటాడు. ఆయన యొక్క సింహాసనం ఇదే సిలువ. క్రీస్తు ప్రభు యొక్క సింహాసనము ఆ సిలువయే. మరి ఆయన యొక్క కిరీటం ఏంది? ముళ్ళ కిరీటం. క్రీస్తు ప్రభు యొక్క కిరీటము ముళ్ళ కిరీటం. మరి ఆయన ధరించినటువంటి వస్త్రం ఏంటి? ఏ వస్త్రం ధరించాడు? ఏ వస్త్రం ధరించాడు? ఏమున్నాయి ఇక్కడ? సిలువలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుకు తన శరీరం పైన ఏమున్నాయి? ఏం లేవా? ఓకే, ఇంకా ఆయన శరీరం అంతా కూడా ఎలా తయారైంది? గాయాలతో నింపబడింది. క్రీస్తు ప్రభు యొక్క, క్రీస్తు రాజు యొక్క ఆ చొక్కా అయితేనేమి, ఆ రాజు యొక్క ధరించబడిన వస్త్రాలు ఏంటంటే ఆ శరీరం పైన ఉన్నటువంటి గాయాలే ఆయనకు చొక్కగా మారాయి. అది ఆయన యొక్క దండం ఏంటి?
అంటే రాజులు పట్టుకుంటారు కదా, బాగా చేసుకుంటారు. ఏది ఉండొచ్చు? ఏంటి? శిలువలో కూర్చోబడినటువంటి మేక. ఏముంటుంది పక్కన? అదే అది ఈ లోక సంబంధమైనటువంటి రాజుకు మరి క్రీస్తు రాజుకు ఉన్నటువంటి భేదాలు. ఆయన ఎక్కడి కానీ నేను రాజును, నేను పరిపాలిస్తూ ఉన్నాను, నేను చెప్పింది ప్రకారమే నువ్వు ఇది చేయాలి, కాబట్టి నా కోసం నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పలేదు. ఆయన మనందరి కోసము ప్రాణం చేయగలిగాడు, త్యాగం చేశాడు తన యొక్క జీవితాన్ని. సిలువని తన యొక్క సింహాసనంగా మలుచుకున్నాడు. ముళ్ళ కిరీటని ఆయన యొక్క కిరీటంగా, రాజు కిరీటంగా మలుచుకున్నాడు. ఆ శరీరం పైన ఉన్నటువంటి గాయాలే ఒక దుస్తుగా, ఒక చుక్కగా, ఒక ధరించుకున్నటువంటి వస్త్రాలతో మార్చుకున్నాడు. అది క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులు. అంటే మన క్రీస్తు ప్రభు యొక్క రాజరికములో, ఆయన యొక్క రాజ్యములో ఆయనకున్నటువంటి ప్రేమ చాలా అమితమైనటువంటిది. ఆ ప్రేమకు అంతం ఉండదు. రాజులు నశించిపోతారు, రాజ్యాలు నశించిపోతాయి, కానీ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం ఎప్పటికీ కూడా నశింపబడదు. ఆయన ఎప్పటికీ కూడా నశింపడు కూడా. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, ఏమన్నాను? ఆదియు అంతయు ఆయనే అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల తల్లి శ్రీ సభ ఈరోజు మనందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది. ఆయన మన రాజుగా మన హృదయంలోనికి ఆహ్వానించాలి, మన కుటుంబంలోనికి ఆహ్వానించాలి, మన జీవితంలోనికి ఆయన అంగీకరించాలి. రెండవదిగా మనం చూసినట్టయితే క్రీస్తు రాజు ఆయన ఒక బలముతో కాదు, ప్రేమతో పరిపాలిస్తాడు. అధికారంతో కాదు, ఒక ప్రేమతో పరిపాలిస్తాడు. అధికారపూర్వకంగా అంటే ఏం చేయడం? డిక్లేర్ చేస్తాడు, మొత్తం కూడా డిక్లేర్ చేస్తాడు. ఆయన సింహాసనం పైన కూర్చొని ఐదు మటేళ్ళు నువ్వు ఇటువా, నువ్వు అది చేయి, ఇది చేయి అన్నటువంటి అధికారంగా డిక్లేర్ చేస్తాడు. కానీ ఆయన రాజ్యం అలాంటిది కాదు, ప్రేమతో కూడినటువంటి రాజ్యం. అది ఏ విధంగా ఉండాలంటే ఆయన చేసే పరిపాలన బలవంతంగా ఉండదు. మనను ఇది చేయి అని చెప్పడు, స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. చెడలేదా? మనం ఆదిలో చూస్తూ ఉన్నాము. ఆది కాలంలో మనం చూసాము, దేవుడు సృష్టించినప్పుడు వాటిని ఒక స్థావరంలో పెట్టినప్పుడు వాళ్ళకి ఒక స్వేచ్ఛను ఇచ్చాడు. ఇక్కడ ఉన్నది తిను, మంచిగా జీవించు, మంచిగా ఇది చేయి అన్నటువంటి స్వేచ్ఛను ఇచ్చుకున్నాడు. ఈరోజు కూడా నీకు నాకు స్వేచ్ఛను ఇచ్చాడు. నీకు ఇష్టమైనచో, నీకు విశ్వాసం ఉండొచ్చో నా సన్నిధానికి రా, నా రాజ్యంలో నువ్వు ప్రవేశించు అని. అదేవిధంగా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, చాలా ప్రేమపూర్వకంగా ఆయన మనల్ని ఆహ్వానిస్తాడు, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాడు. ఉదాహరణకి మనము రాజు ఒక విందును సిద్ధపరిచినప్పుడు కొంతమంది ఆహ్వానించబడినప్పుడు వాళ్ళు ఆ ఆహ్వానానికి రాక ఇతరేక విషయాలలో వారు తెలియపరిచి ఉన్నారు. ఏమన్నారు? విందు సిద్ధంగా ఉన్నది, వచ్చి ఆలగింపుడు అన్నప్పుడు ఒకడేమన్నాడు, నాకు కొత్తగా తెలియదు, నేను రాలేను. రెండవ వాడు, నేను ఎద్దులు ఉన్నాను, నువ్వు పొలానికి వెళ్తున్నా. మూడవ వాడు, నాకు పని ఉంది, నేను రాలేను. కానీ రాజు ఏం చేశాడు? విందు సిద్ధపరచబడేది కాబట్టి కాలనీకి వెళ్ళు, రోడ్డుపైకి వెళ్ళు, ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకుని రా, బలవంతం చేశాడు. కానీ మన రాజు యొక్క పరిపాలన అలా ఉండదు, బలవంతం ఉన్నటువంటి పరిపాలన. కానీ ఆయన ప్రేమ ద్వారా తప్పిపోయినటువంటి ఆ వ్యక్తిని, పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని, పాప దాసంలో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించడం కోసమై ఆయనే వెతుకుతూ వస్తాడు. ఇక్కడ సైనికులు పంపించారు, వెళ్ళి అక్కడిక్కడ ఉన్నటువంటి అందరిని తెలుసుకొని వచ్చి ఇది వింపండి అన్నాడు. కానీ ఇక్కడ ఆయనే వస్తాడు. రాజైన కానీ, సర్వాధికారి అయిన కానీ, సర్వపాలకుడైన కానీ ఆయనే తప్పిపోయినటువంటి, అంటే ప్రభు యొక్క మార్గాన్ని విడనాడి అనేక విషయాలకు దాసమైనటువంటి వ్యక్తులను వెతుక్కుంటూ ఆయనే మన కాడికి వస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, ఎంత వేదనలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా కానీ ఆయన యొక్క పరిపాలన మనందరి జీవితంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉంటుంది అంటే విశ్వాసం ఉన్నప్పుడు, నీలో నాలో గొప్ప విశ్వాసం ఉన్నప్పుడే ఆయన పరిపాలన
మన జీవితంలో ఉంటుంది. రెండవదిగా మనం ఇతరులను క్షమించగలిగినప్పుడు అది ప్రభు నేర్పించున్నాడు. ఆయన నేర్పించున్నాడు. ఎందుకంటే సిలువలో అతి ఘోరమైనటువంటి మరణ సమయంలో కూడా ఆయన తండ్రి వీరేం చేయించున్నారు, మీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని క్షమాపణతో మనకు నేర్పించున్నాడు. అందుకే నీ శత్రులను ప్రేమికుడు అంటాడు, నేను హింసించు వారి కోసం ప్రార్థన చేయి అంటాడు. సో ఇలాంటి మనస్తత్వాన్ని, ఇలాంటి గుణాలు కలిగినటువంటి వారు క్రీస్తు రాజు యొక్క పరిపాలనలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం నిజంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మూడవదిగా పేదల పట్ల సానుభూతి కలిగి జీవించడం, పేదలకు సహాయం చేయగలగడం. ఈ నిన్న మొన్న మనకు ఒక క్యాథలిక్ ఒక మూవీ రిలీజ్ అయింది. ఏది? ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్. సో ఈ రోజు కూడా లాస్ట్ రోజు 4 గంటలకు ముక్తా థియేటర్, కడప ముక్తా థియేటర్లో టెలికాస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు. మంచి సినిమా, బాగుంది. సిస్టర్ మరియరాణి గారు ఆదివాసుల కోసం ఎంతగానో పోరాడినటువంటి ఆ పోరాటంలో ఆమె తన యొక్క ప్రాణాన్ని కోల్పోయింది. ఈ సత్యం మనందరికీ తెలుసు. తన యొక్క కాన్వెంట్ లో కూడా ఫస్ట్ ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు పోవడం, కష్టపడడం, ఎందుకు ప్రాబ్లమ్స్ మన మీదకి తెచ్చుకోవడం అనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి సిస్టర్స్ కూడా ఉన్నారు. కానీ ఆమె చేసినటువంటి విధానాన్ని తెలుసుకుని ప్రభు యొక్క సన్మార్గాన్ని చూపించగలిగింది. కాబట్టి మరలా ఆ కాన్వెంట్ లో ఉన్నటువంటి సిస్టర్లు అంతా ఏకమయ్యి ఆమెకు సాయం చేశారు. ఆ విధంగా పేద సాధన పట్ల మనం సానుభూతి కలిగి సహాయం చేయగలిగినప్పుడే క్రీస్తు రాజు యొక్క పరిపాలన మన హృదయంలో ఉంటుంది. మనం ఆయన రాజ్యంలో, ఆయన పరిపాలన కింద మనం ఉంటూ ఉంటాం. అలాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. మన చూసినట్టయితే విధేయత అనేటువంటిది చాలా ముఖ్యం. వినయం అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ హ్యూమిలిటీ అనేటువంటిది లేకపోతే మన జీవితము వ్యర్థం. అందుకే మనం సామెత గ్రంథంలో చదువుతాము, గర్వితులు నాశనానికి గురవుతారు అంటాడు. అనేటువంటి సత్యాన్ని కూడా ప్రభు మనకు తెలియపరుస్తాడు. సో ఆ విధేయత అనేది క్రీస్తు ప్రభువే స్వయంగా తన యొక్క జీవితంలో జీవించి మనకు చూపించుకున్నాడు. వినయముతో ఏ విధంగా తనను ఒక మహిమపరిచే విధంగా జీవించాలనేటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు మనకు నేర్పించుకున్నాడు. కాబట్టి ఈ వినయము, ప్రేమ, విశ్వాసము, క్షమాగుణము, సేవతత్వం కలిగినటువంటి వారి యొక్క హృదయాలను క్రీస్తు ప్రభు పరిపాలిస్తారు. వారంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క రాజ్యములోను, ఆయన యొక్క సాన్నిధ్యంలోను ఉండడానికి అవకాశం ఉంది. మూడవదిగా క్రీస్తులో ప్రియ సహోదరులారా, శిలువపై ఉన్నటువంటి దొంగ ఆయన యొక్క ఆశకు ప్రతీక. ఇప్పుడు మనం చూసి గ్రంథంలో చదువుకున్నాం కదా, ఒక దొంగవాడు ఏమన్నాడు, నువ్వు రాజు అయినచో, నువ్వు రక్షకుడు అయినచో, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అన్నాడు. లూకా సువార్త 23:42-43 వచనాలు చదవండి. లూకా సువార్త 23:42-43 వచనాలు చదవండి. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. లూకా సువార్త 23:42-43. యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొను అని విన్నవించెను. చూడండి, ఒక దొంగ ఏమన్నాడు, నీవు రాజు అయినచో, రక్షకుడు అయినచో, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షింపు, మమ్ము కూడా రక్షింపు అన్నాడు. మరొక దొంగ నిజమైనటువంటి దేవుని కుమారుడు గ్రహించగలిగాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇంకొక దొంగను తెలియపరచాడు. అరే, నీకు నాకు ఈ శిలువ పడిందంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే మనం చేసినటువంటి పాపానికి ప్రతిఫలము. ఆయన ఈయన ఇలాంటి పాపము చేయలేదు అని చెప్పి తర్వాత ఏమంటున్నాడు, యేసు వానితో
నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉండు అని నీతో నిజంగా చెప్తున్నాను అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవునా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు పాపాత్ముడువా, దుర్మార్గుడువా, మరి అసహింపబడినటువంటి వ్యక్తిగా అనేటువంటిది కాదు క్రీస్తు ప్రభువు కావాల్సింది. ఏంటి? నీ పాపపు జీవితాన్ని, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి తిరిగి ప్రభు చెంతకు రావడమే. దొంగవాడు అన్నటువంటి అతనికి ఉంది, ముద్ర ఉంది అతనికి. అతను చేయబడినటువంటి పాపానికి శిలువ వేయబడ్డాడు అని అతనికి తెలుసు, మరి లోకమందరికీ కూడా తెలుసు. అయినా కానీ ఏమన్నాడు? ప్రభు ఓ యేసు, నీ రాజ్యములో నన్ను గుర్తుంచుకున్నాను అని ఒక చిన్న ప్రార్థన చేసినాడంటే అతనిలో మారు మనసు ఉన్నది కాబట్టి, ప్రభు చెంతకు తిరిగి వచ్చాడు కాబట్టి. అందుకే ప్రభు అంటాడు, నేడే నీవు నాతో పరలోకంలో ఉంటున్నావని ప్రభు కలుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి మారు మనసు మనందరి జీవితంలో ఉండాలి. నేను పాపాత్ముడను, నేను దుష్టుడను, నేను అందరి చేత అసహింపబడుతున్నాను కాబట్టి అవమానపరచబడతానేమో అన్నటువంటి ఆ ఆలోచనతో మనం దేవుని చెంత కానీ ఇతర సంఘానికి కానీ రావడానికి మనము ఆలోచిస్తామేమో. అలాంటి ఆలోచన కాదు. అందుకే ప్రభు తప్పిపోయినటువంటి గొర్రెను వెతుకుతూ క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే చెక్క విషయంలో మనం చూసాం. ఆయన యేసు ప్రభువును చూడాలని చెట్టు ఎక్కినప్పుడు ఏమన్నాడు? చెక్కయ్య దిగులము, నేను నీతో ఉంటాను, ఈరోజు నేను నీతో పాటు ఉంటాను, నీ కుటుంబానికి వస్తాను అన్నప్పుడు అతనిలో మార్మనసు కలిగింది. అందుకే అన్నాడు, ఏమన్నాడు? ప్రభు, నేను మోసం చేసినటువంటి వారికి 4 ఇంతలు ఇస్తాను, పేదవారికి నేను సహాయం చేస్తాను అని అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నేడే ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది అన్నాడు. ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది అన్నాడు. సో ఆ విధంగా మనందరి జీవితాలు కూడా దేవునికి అర్పించగలిగినప్పుడే, ఆయన అంగీకరించినప్పుడే మన జీవితాలు కూడా ఆయనకు పరిపాలన కింద ఉన్నప్పుడు శాంతి సమాధానంతో నింపబడుతున్నాయి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులు, 4వదిగా మనం తెలుసుకో, క్రీస్తు రాజు మన హృదయాలను పరిపాలిస్తాడు. మన హృదయాన్ని ఎప్పుడు పరిపాలిస్తాడు అనేటువంటి సత్యం మనం చూసినట్లయితే, మన జీవితం పైన ఆయనకు అధికారం ఇవ్వాలి. మన జీవితం పైన ఆయనకు అధికారం ఇవ్వాలి. మన ఆలోచన పైన ఆయనకు అధికారం ఇవ్వాలి. మన హృదయం పైన ఆయనకు అధికారం ఇవ్వాలి. అదేవిధంగా మనం తీసుకునే ప్రతి నిర్ణయాల పైన కూడా ఆయనకే అధికారం ఇవ్వగలగాలి. అప్పుడే ఆయన మన జీవితాలను, మన హృదయాలను, మనను పరిపాలిస్తాడు. ఆయన యొక్క పాలనలో మనందరికీ కూడా ఎలాంటి లోటు ఉన్నదన్నమాట. చాలా శాశ్వతమైనటువంటి పాలన, శాశ్వతమైనటువంటి జీవితం, శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం ఎలాంటిదంటే సేవాతత్వంతో కూడినటువంటి రాజ్యం. సేవాతత్వంతో కూడిన చదవండి మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనం చదవండి. మార్కు సువార్త 10:44. మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండదలిచిన అతడు మీకు బానిసై ఉండవలను. నేను గొప్పవాడిగా ఉండాలి, సంఘములో నేనే గౌరవింపబడాలి, అందరూ నా మాట వినాలి, నేనే అధికారపూర్వకంగా ఉండాలి అని తలంచినటువంటి వారు, సంఘాన్ని పరిపాలించాలి అని తలంచినటువంటి వారు మొట్టమొదటిగా బానిసై ఉండాలి అంట. క్రీస్తు ప్రభు కూడా ఒక సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడు, సేవ చేశాడు. అలాంటి సేవాతత్వం కలిగి జీవిస్తున్నటువంటి వారి హృదయాల్లో ప్రభు ఉంటూ ఉన్నాడు. ఆఖరిగా ఈ యొక్క క్రీస్తు రాజు మహోత్సవం మనకి ఏం తెలియపరుస్తుందంటే, మన యొక్క గమ్యస్థానము. ఏంటి మన గమ్యం? ఏంటి మన గమ్యం ఏంటి? పరలోక రాజ్యం. సో ఆ పరలోక రాజ్యంలో, ప్రభు రాజ్యంలో మనం కావాలి, ఉండాలి అంటే మనం చేయవలసినటువంటి లక్షణాలన్నీ నేను చెప్పాను. విశ్వాసము, ప్రేమ, శాంతి, సమాధానము, వినయము, విధేయత, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే మన గమ్యాన్ని మనము చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరం లేచినప్పుడు మనకు విశ్వాసాన్ని ప్రకటించుదాం.
అక్కడ నుండి జీవించడానికి చేయవచ్చు. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉద్ధానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. దీవించుమా స్వీకరించుమా ప్రభుని అర్పణ మా ప్రేమ కాదుగా దీవించుమా అర్పించదము మా సేవములు తనువు మనసు నీకే సమర్పించును అర్పించదము ప్రభు మా సేవములు తనువు మనసు నీకే సమర్పించును అర్పించదము ప్రభు మా సేవములు తనువు మనసు నీకే సమర్పించును స్వీకరించుమా ప్రభు సహోదరి సహోదరులారా, నేను మీరు మీతో మా సహోదరి సహోదరులతో సభ్యతకు గుర్తుగా మేము అర్పించి బలి స్వీకరింపు. ఈ బలి ద్వారా శాంతి సమయక వరములు మాకు లభించు కాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నేను ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీ జనితైన కుమారుడు మా ప్రభువైన క్రీస్తును నీతి యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనందకరంతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తను తాను అర్పించుకొని తన ప్రాణత్యాగం ద్వారా మానవ జాతిని అంతటిని రక్షించను. సర్వశక్తిమంతుడవును తన తండ్రినైన నీకు
శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోపరుచుకునేను. సత్యమునకును జీవమునకును నిలయమైన రాజు మీదియే, పావిత్రమునకును అనుగ్రహమునకు మూలమైన రాజ్యం ఇదియే. నీతి ప్రేమ సమాధానంతో వెళ్లి రాజ్యం ఇదియే. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నేను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోసానా, ప్రభువు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు పుట్టిన నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలనుకుంటున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మాకు యేసుక్రీస్తు శరీర రక్తములు అదును కాక. అతను సులువు శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపం అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి ఫ్రెంచి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములని పోల్చిన అనంతరం పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాలన చేయరు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారకై దారి వేయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవము శ్రీ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పిస్తున్నాను. నీ సముఖమును నిలిచి పరిచయం చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుతున్నాను. క్రీస్తు శరీర రక్తం ఎందుకు పాల్గొన్న గుణము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాను. ఓ ప్రభా, ప్రపంచమంతా వ్యాపించున్న నీ శిశువును జ్ఞాపకం మా లియో జగద్గురువును, మా పాల్గొన్న పీఠాధిపతిని, గురువులతో పాటు మమ్మల్ని నీ ప్రేమను పరిపూర్ణ చేయము. ఉత్తమముగా మన మీదతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరము చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాను. వారిని నిధుల ప్రకాశంలో చేర్చుకున్నాను. మా అందరిపై దయ చూపి దేవుని కనికరము నీ మాతతోను, ఆమె ప్రత్యేక పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరేసా గారితోను, ఆరు నుండి నీకు సేవ చేసుకున్న జ్ఞాపకాలందరితోను మా ప్రతి జీవితంలో భాగంగా ఇచ్చేయండి. అప్పుడు వారితో కలిసి నేను నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుతాను. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగా పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. వినయముతోను విశ్వాసముతోను మరియు ప్రేమతోను ఆ ప్రభువును అంగీకరించి ఆయన యొక్క పాలనలో మనందరం కూడా జీవించాలని, అదేవిధంగా యేసుస్ ప్రిపేర్ అవుతున్నటువంటి వేరుపోగు నిర్మలాన్ని కూడా దేవుడు దీవించి కాల్చి కాపాడాలని, మనందరి జీవితాల్లో ప్రత్యేక పరిపాలన ద్వారా శాంతి సమాధానంతో మనందరం నిత్యం కూడా ఆయన యందు నివసించే భాగ్యం దయచేయమని మన ప్రభు నేర్పించినటువంటి ప్రలోజనం ద్వారా ప్రార్థించుదాము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము, మా యొక్క శాంతి ప్రసాదింపుము. నీ కనుక నా పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి
అన్ని కథలు సరదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం నిరీక్షింపము. నిశ్చిత ప్రకారమైన సభకు శాంతిని ఐక్యను అనుగ్రహింపము. యుగ యుగములు జీవిస్తూ పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును తొలగించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు రక్తములు మన నిత్యజీవమును కాపాడును గాక. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజనలో గైకొనుమా దేవా, అంజనలో గైకొనుమా దేవా, ఓ క్రీస్తు రాజా, ఓ క్రీస్తు రాజా, క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, ఈ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నా మరణ సమయమందు
మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ ప్రీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలం గల జపము. మహానగరంలో నిన్న మంచి యేసువా, దాసుడైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన వారిని నేను జ్ఞాపకపరచుకొని దేవవారి యొక్క 5 గాయకులను వ్యక్తి పట్టుదలతోనూ దుఃఖపుతోనూ నా అంతరంగముతో ఉచ్చరించి తలంపుచే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ అనేది సుకృత పుణ్యములు, నా పాపములకు ఇది నిజమైన మనస్తాపములు, వారిని నిందుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞలు, నా హృదయమందు ముద్రింపబడిపోలేనని నా మంచి యేసువా, దేవవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించుచున్నాము. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమందు సురక్షితంగా ఉంచుకోనండి. మీ పవిత్ర శరీరమును తాకే వారి తరములను పావనంగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టంచే ముద్రింపబడిన వారి కర్మలకు లోకమరణీయం శోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంటున్నట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాసుల నుండి కాపాడను గాక. వారి ప్రయత్నములు మీరు ఫలవంతమగును గాక. వారి పరిచర్యలు పొందువారు ఈ లోకంలో వారికి ఆనందమును ఊరటను మోసగి పరలోకంలో వారి నిత్య భాగ్యం యొక్క కిరీటంగా ఉండ చిత్తగించండి. ఆమేన్. పరలోకమున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో ఈ రోజు లాస్ట్ రోజు థియేటర్ ముక్త థియేటర్ కడపనందు సాయంకాలం 4 గంటలకు వేయబడుతుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనేటువంటి తలచినటువంటి, కానీ అందరూ చూడవలసినటువంటి నువ్వే, నేను చూశాను నిన్న. సో చూడవలసినటువంటి నువ్వు కాకుండా బాబు సిస్టర్ మేరీ లాంటి యొక్క జీవిత చరిత్ర బాగా తీశాను. మన స్టేజ్ సిస్టర్స్ కూడా వెళ్తున్నారు. సో ఎవరైనా వెళ్ళాలి అనేటువంటి తలంపు వారు ఉన్నట్టయితే ఆన్లైన్ బుకింగ్ ఉంది, ఆఫ్లైన్ బుకింగ్ కూడా ఉంది. ఈరోజు సండే కాబట్టి చాలా మంది ఉంటారేమో. 230 సీట్లు మాత్రమే అవైలబుల్. సో కాబట్టి ఎవరైనా చేసుకోగలిగి వెళ్ళి చూస్తే కూడా మంచిగా ఉంటుంది. రెండవదిగా మిషన్స్ అండ్ కలెక్షన్ ఈ ఇక్కడ నుండి వచ్చినటువంటిది 4,400. తర్వాత గత ఆదివారం దేవుడికి మీరు అందించినటువంటి చల్లా కానుక వచ్చేసి 630 రూపాయలు. 630 రూపాయలు. సిస్టర్ యూత్కి ఒక ప్రోగ్రామ్ పెట్టాలని తలంచింది. యూత్ 14 సంవత్సరాలు పైబడినటువంటి వారు అన్మ్యారీడ్ వారికి ఒక ప్రోగ్రామ్ పెట్టాలని తలంచారు. జూబ్లీ ఇంపార్టెన్స్ గురించి. సో టాపిక్ వచ్చేసి జూబ్లీ ఇంపార్టెన్స్ 30వ తారీఖున అంటే ఆదివారం రోజున వస్తుంది. సో ఉదయం 10 గంటలకు టాక్, మరి 10:30 మాస్, మళ్ళీ 11:10 టాక్ ఉంటుంది. తర్వాత న్యాషనల్స్ వాళ్ళు లంచ్ జరగబడుతుంది. సో కాబట్టి వీలున్నటువంటి ప్రతి వారు కూడా పెరిగినటువంటి వాళ్ళు పాల్గొనాలని మనం చేస్తున్నాం. సో ఇప్పుడు 1500, అది ఎక్కడ 4400, మొత్తం ఎంత 5900. క్రిస్మస్ పండుగ దగ్గర వస్తుంది కాబట్టి సిద్ధపడండి. ప్లస్ మీరు అందించవలసినటువంటి సహాయం కూడా
మన కాటకిష్ట ద్వారా అందించవలసిందిగా మనం చేస్తున్నాను. సో మీ యొక్క సహకారం ద్వారానే ఇది జరగదు కాబట్టి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. డిసెంబర్ 14వ తారీఖు అంటే 2వ ఆదివారం రోజున నందులూరు విచారణలో ప్రార్థన కూటం ఆ రోజంతా కూడా ఉంటుంది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు లంచ్ అక్కడికి ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఫాదర్ పీటర్ ప్రభాకర్ లక్కినేని పీటర్ ప్రభాకర్ గారి వాక్య పరిచర్య, ఆరాధన, పరిశుభ్రమైనటువంటి బలిపూజ ఉంటుంది. సో వీరున్నటువంటి వారు దయచేసి పాల్గొనాలని మనం చేస్తున్నాం. ప్రభు కలకాలం రాజుగా నుండి పరిపాలన చేయను. ప్రభు శాంతి సమాధానాలతో వారిని దీవించును. ప్రార్థించుదము. ఆహారముతో మేము ఇప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వములకు రాజు క్రీస్తు మరియు మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారం జీవించి స్వర్గరాజ్యంలో అతనితో కలిసి నిత్యం ఆనందించినట్లు మాకు కృప చూపు. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమల సేవలు జీవించండి. మీకందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. రాజులకు రాజువయ్యా యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్యా మెస్సయ్యా. రాజులకు రాజువయ్యా యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్యా మెస్సయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, రాజులకు రాజువయ్యా యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్యా మెస్సయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు